ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసములో ప్రార్థన, ప్రేయర్ అన్నటువంటి అంశం మీద, అనేటువంటి శీర్షిక మీద అనేక అంశములను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్. మరి రక్షణ మరియు విమోచన అని కూడా అనవచ్చు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 91వ కీర్తన 15వ వచనం చదువుకుందామండి. Psalm 91 verse 15. అతడు మరి 15వ వచనములో 91 15వ వచనం, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రైజ్ ద లార్డ్. గొప్ప చేసేదను అని చెప్పి ఇక్కడ వాక్యంలో సెలవు ఇవ్వటం మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఇక్కడ ప్రొటెక్షన్, it's the act of safeguarding someone from harm or danger. మనం కొన్నిసార్లు పిల్లలు అనేకమైనటువంటి ప్రమాదములు లేకపోతే ఆపదలు, మరి కొన్ని హార్మ్స్ నుంచి పిల్లరా మరి ఎదుర్కోవటం అనేటటువంటిది జరుగుతుంది జీవితంలో. ప్రొటెక్షన్ ఈజ్ నెససరీ. మరి గార్డియన్స్, గాడ్ చేసేటటువంటి వాళ్ళు, కుటుంబాల్లో తల్లిదండ్రులు సంరక్షకులు అని చెప్పి అంటాము, రక్షించేటటువంటి వారు. ఆ రీతిగానే మన యొక్క దేవుడు కూడా ప్రియులారా మనల్ని రక్షించేటటువంటి వాడు. శ్రమలో నేను అతనికి తోడైండను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అని చెప్పి వాక్యంలో చూస్తున్నాం. ప్రొటెక్షన్ అండ్ ఆల్సో డెలివరెన్స్. రెండవది ఏంటి అంటే డెలివరెన్స్, ద యాక్ట్ ఆఫ్ బీయింగ్ సెట్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆర్ పెరిల్, ఎస్పెషల్ ఇన్ ద స్పిరిచువల్ కాంటెక్స్ట్. ఆత్మీయమైనటువంటి లేకపోతే ఆత్మీయ జీవితంలో ప్రియులారా ఇది పాపం నుండి విముక్తి రావటం పిల్లలు. ఈ దినాల్లో అనేక మంది కూడా దే ఆర్ ఇన్ బాండేజ్ ఆఫ్ సిన్. పాపములలో ఉండిపోయి వాళ్ళు విడుదల లేనటువంటి జీవితము, స్వేచ్ఛ లేనటువంటి జీవితము, స్వతంత్రం లేనటువంటి జీవితము, సంతోషం లేనటువంటి జీవితంలో ఉంటున్నవి. కాబట్టి ఇది కూడా మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో అతను నాకు మొర్ర పట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. When I cried unto Lord, దేవునికి మొర్ర పెట్టినప్పుడు I cry unto the Lord and he responded to me, he answered to me. ఆయన మనకు జవాబు ఇచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు. అంతేకాకుండా శ్రమలో మనకు ఆపదల్లో సహాయం చేసేటటువంటి వాడు, ఆదుకుండేటటువంటి వాడు. కాబట్టి ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం పిల్లలారా. మరి మొట్టమొదటిగా ప్రెజెన్స్ ఇన్ పెరల్, మరి కష్టాలలో దేవుని యొక్క సన్నిధి ప్రియులారా. దట్స్ వాట్ వి సీ. దేవుని యొక్క బిడ్డలకు అభయం. లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్, నేను యుగ సమాప్తి వరకు కూడా ఎల్లప్పుడూ మీతో ఉంటానని చెప్పి ప్రభు వారు వెళుతూ మరి వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు, అభయం ఇస్తున్నాడు. ప్రభు క్రీస్తు లేకుండా ప్రియులారా మనం ఒంటరి వాళ్ళము, ఐసోలేటెడ్, సెక్లూడెడ్. మరి మనలో ఎంతో ఒంటరితనం అనేటటువంటిది ఉంటుంది, భయములతోటి మరి ఎంతగానో కోల్పోయినటువంటి స్థితి ఉంటుంది పిల్లారా. మరి లోక పరంగా మనము ఆప్తులను కోల్పోవచ్చు, లేకపోతే మిత్రులను కోల్పోవచ్చు, సహవాసం కోల్పోవచ్చు. ఏంటోనండి బోరుగా ఉంటున్నది, లేకపోతే ఒంటరిగా ఉంటున్నాను, అటువంటి సమస్యలు అటువంటివి ఉంటాయి పిల్లారా.
కాబట్టి ప్రెజెన్స్ ఇన్ పెరెల్, మరి దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం ఇస్తున్నాడు. గాడ్ ప్రామిసెస్ హిస్ ప్రెజెన్స్ ఇన్ అవర్ ట్రబుల్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎంతో తేటగా పిల్లారా దేవుడు మనకు చెప్తున్నాడు. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అటువంటి సమయాలలో మనకు మరి ఇక్కడ దేవుడి యొక్క అభయం ఉంటున్నది. మరి ఆ కీర్తనలు 46:1 కూడా చూస్తే దేవుడు మన ఆశ్రయం మరియు శక్తి, కష్టములో కలిగిన సహాయము. God is our refuge and strength, a very present help in trouble. ఎంతగా చూడండి కష్టాల్లో కలిగినటువంటి సహాయము. మరి ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం చదువుకున్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ము కొనదగిన సహాయకుడు. God is our refuge and strength, a very present help in trouble. ఎస్ ప్రియులారా, ఈ యొక్క వాగ్దానము కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉంటున్నాడు, కొండ కోట. మరి మన యొక్క స్థలాలకు ఎంతో ప్రొటెక్షన్ కోసం మనం ఫెన్సింగ్ లేపుస్తాం చక్కగా. మరి ఎవరు కూడా దొంగలు దాంట్లోకి రాకుండా పిల్లలు ఎంతో చక్కగా భద్రత అనేటటువంటిది మనం చూస్తాం. ఆ రీతిగానే మన యొక్క ఆత్మీయ జీవితాలకు కూడా మనకు భద్రత అవసరము. సాతాను యొక్క ఉచ్చుల నుంచి విడుదల రావటానికి, లోకపరమైనటువంటి వాటి నుంచి విడుదల రావటానికి పిల్లారా. కాబట్టి మనకు ఇటువంటి గొప్ప అభయం ఇస్తున్నది. ఈరోజు మనకు ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్ అన్నటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాము. కాబట్టి ప్రెజెన్స్ ఇన్ పెరెల్, మన యొక్క శ్రమలలో, కష్టాలలో దేవుని యొక్క మరి ఆ యొక్క వాగ్దానము, సన్నిధిని మనం కోరుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాం. ప్రస్తుత లోకంలో పిల్లలు ఎంతో భయంకరమైనటువంటి లోకంలో ఉంటున్నాడు. మరి రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. ప్రే అండ్ సీక్ హిస్ కంఫర్ట్. దేవుడు పిల్లరా, రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకోనండి. మరి ఎంతైనా ప్రార్థన చేయండి, ఆయనకు మొరకు పెట్టండి. ఇక్కడ మనం చూస్తే ఆయన నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి, ఆయనకు మొర్ర పెట్టడం, ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, గోజాడటం. అప్పుడు వి సీ గాడ్స్ ప్రెజెంట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. మన యొక్క హృదయమే ఆయన యొక్క ఆలయం పిల్లారా. యేసుతో టీవీగా అని చెప్పి పాడతాం కదండి, యేసుతో టీవీగా పోదాము అని చెప్పి. యేసు చాలును. ప్రభువారు మనతో ఉన్నప్పుడు పిల్లలు ఎంత భయము. నా యొక్క జీవితంలో పిల్లరా, మరి స్టూడెంట్ డేస్లో ఎంతో ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి వాడిని, ఒంటరిగా అటువంటి సమయాల్లో దేవుని యొక్క అభయం, దేవుని యొక్క సన్నిధి, దేవుడు కాపుదల, భద్రత, కృప, అవి ఎంతైనా అవసరం ఉంటున్నది పిల్లరా. మరి రెస్క్యూ ఫ్రమ్ రిప్రోచ్. మరి ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, మరి మన యొక్క కష్ట సమయాలలో మరి మనకు ఒక అభయం పిల్లరా. ద ప్రామిస్ ఆఫ్ రెస్క్యూ సజెస్ట్ స్పిరిచువల్ రెస్టరేషన్. మన యొక్క జీవితాల్లో పిల్లరా రక్షణ యొక్క హామీ, మరి ఆత్మీయ పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది పిల్లారా. మన యొక్క జీవితాల్లో ఒకవేళ మరి బ్యాక్ స్లైడ్ అయి ఉండవచ్చు, దేవునికి దూరంగా ఉండవచ్చు, దేవుని యొక్క సహవాసమునకు దూరంగా ఉండవచ్చు, మెంటార్స్ లేకుండా ఉండవచ్చు. అటువంటి సమయాల్లో మరి మనకు ఒక వాగ్దానం అనేటటువంటి వస్తుంది. 2 తిమోతి 4 మరి 17-18 వచనాలు చూస్తే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహం నోటి నుండి తప్పింపబడితిని. చూడండి ప్రియులారా, ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన గనక. మరి ఇంకొక దగ్గర పౌలు భక్తుడు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ ద స్ట్రెంగ్త్ గివెనెత్ బై ద లార్డ్. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయదును. ప్రియులారా, మనల్ని బలపరిచేటటువంటి, ఆదరించేటటువంటి, మరి రక్షించేటటువంటి దేవుడు ఉంటున్నాడు. 18వ వచనంలో చూస్తే, ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములో ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి పిల్లలారా, ప్రతి దుష్కార్యం, and the Lord shall deliver me from every evil work and will preserve me
అంటూ హిజ్ హెవెన్లీ కింగ్డమ్, ఆయన యొక్క మరి పరలోక రాజ్యమునకు చేరినట్టు మనమంతటి కూడా పిల్లరా మరి మన యొక్క నిరీక్షణ, మన యొక్క గురి అంతా కూడా పరలోక రాజ్యం వైపు. ఈ లోకంలో తాత్కాలికమే, మేబీ 70 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాము. ఆ తర్వాత మనము ఈ జీవితాన్ని ఈ ఈ లోకము నుంచి ప్రియులారా మనం వదిలి వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. మన యొక్క నిత్య జీవము యుగ యుగములు కూడా ఉండేటటువంటి దేవుడు ఆయనను పరిపాలించిన అంటున్నాడు ప్రియులారా. అటువంటి ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణతో పరలోకం చేరినట్టు ఆ యొక్క కింగ్డమ్ బిల్డర్స్గా ఆ యొక్క యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే పరలోకపు ధ్యాస, ఆ ధ్యానము మరి ఏలాగు పిల్లలందరికి కూడా బోధన చేస్తున్నాడు. పరలోక రాజ్యం చేరాలంటే ఏంటి? కాలం సమీపమై ఉంటున్నది, సంపూర్ణమై ఉంటుంది, మారు మనసు పొందండి అని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు పిల్లారా. మరి రిమెంబర్ హిస్ గ్రేస్ ఇన్ సఫిషియంట్ వెన్ ఫీలింగ్ ట్రాప్డ్ బై గిల్ట్ ఆర్ షేమ్. మనం ఏదన్నా పిల్లారా నేరంలో కానివ్వండి, ఇబ్బందులలో చిక్కులలో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఆయన యొక్క కృప సరిపోతుంది అని చెప్పి మనం తెలుసుకుంటాం. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. కాబట్టి పిల్లారా ఆయన యొక్క కృపలో ఉన్నప్పుడు ఆయన యొక్క కపు మరి నోవాహును గురించి ఏం తెలుసుకుంటారంటే ఆయన కృప పొందినటువంటి వాడు అని చెప్పి, ఆయన యొక్క కృపలో ఉన్నప్పుడు పిల్లలు ఎంత భద్రత, ఎంత క్షేమం, ఎంత దేవుని యొక్క సన్నిధి పిల్లలు, ఎంత భయంకరమైన మరి దినాలలో ఉంటున్న అపాయకరమైన పరిస్థితులు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో భయంకరమైన వ్యాధులు, ఎన్నో మరి మనం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులలో మనకు కావలసిన అంతా కూడా పిల్లారా దేవుని యొక్క కృప పిల్లారా. మరి మూడవదిగా ఏంటంటే ఆనర్ ఆఫ్టర్ హార్డ్షిప్. మరి మన యొక్క ఈ యొక్క చిక్కులు పెట్టు, ఈ యొక్క శ్రమల నుంచి అవి కొద్ది కాలమే పిల్లలు, తాత్కాలికమైనటువంటి అటువంటి వాటిలో నుంచి మనకు మరి ఎంత గౌరవం అనేటటువంటిది మనకు హామీ ఇస్తున్నారు పిల్లారా. ఈ ద వెరీ ప్రామిసెస్ బోత్ రెస్క్యూ అండ్ ఆనర్. మనకు మరి ఈ వాక్యం కేవలం రక్షణే కాకుండా, డెలివరెన్సే కాకుండా, విడుదలే కాకుండా మనకు మరి గౌరవాన్ని కూడా ఇస్తుంది పిల్లరా. హృందాతనము, దేవునిలో ప్రియుల అభయము. మరి యోబు యొక్క జీవితం చూసుక తను ఎంతో పోగొట్టుకున్నాడు, తన ఆప్తులను, మరి ఎంతో ఆయన యొక్క మరి ప్రాపర్టీని, ఇవన్నీ. కానీ తర్వాత అంతే నమ్మిక ఉంచినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు మరి రెండంతలుగా మరి ఆయనకు మరి ఎంతో మరి పోగొట్టుకున్నవన్నీ కూడా రావటం మనం చూస్తున్నాం పిల్లరా. యేసు ప్రభు కూడా ఎంతగా తను తగ్గించుకున్నాడు, విధేయుడై ఉంటున్నాడు, రక్తం చిందినట్టుగా పిల్లలు రిక్తుడై ఉంటున్నాడు, తాను శిలువ మరణం పొందినట్లుగా. కానీ తర్వాత పిల్లలు ఎంత పునరుద్ధానుడై, ఎంత మహిమ, ఎంత శక్తి, ఎంత పిల్లలారా మరి ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన్ను హెచ్చించడం అనేటటువంటి జరిగింది. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన రాబోతున్నాడు. మరి 1 పేతురు 5:10 చూస్తే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. 1 పేతురు 5:10 పిల్లరా. బట్ ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ వైల్, మే ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, who hath called us into his eternal glory by Christ Jesus, make you perfect, establish, strengthen, settle you. కాబట్టి ప్రియులారా చూడండి, కొంచెం కాలము ఈ యొక్క శ్రమలు అనేటటువంటి మన యొక్క జీవితంలో, ఐ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ సఫరింగ్ యు ఆర్ అండర్ గోయింగ్ త్రూ. ఎటువంటి శ్రమల్లో, ఆపదల్లో పిల్లలారా, కష్టంలో, నష్టంలో మరి ఉన్నట్లయితే దిస్ ఈస్ ద టైమ్ గాడ్ ఈజ్ టెల్లింగ్ టు యు. కొంచెం కాలమే, తర్వాత మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి పిల్లరా మరి క్రీస్తునందు పిల్లలు ఎంత అభయం, ఎంత ధైర్యము, ఆదరణ, మరి ఎన్ని రివార్డ్స్ పిల్లలు, ఎంతగా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి we need to embrace hardships as opportunities for growth. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరి మన యొక్క అభివృద్ధికి పిల్లలారా మినిట్ మరి కష్టాలను అభివృద్ధికి అవకాశాలుగా స్వీకరించటం పిల్లలు. కష్టాలను అభివృద్ధికి
మరి మన యొక్క జీవితంలో వచ్చేటటువంటి ప్రతిదీ కూడా కొన్నిసార్లు పిల్లల ద్వారా, కొన్నిసార్లు ఉద్యోగంలో పరిస్థితుల్లో, కొన్నిసార్లు పిల్లరా అనేక సందర్భాలలో పిల్లరా సిబ్లింగ్స్ మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకపోతే తల్లిదండ్రులతోటి ప్రాబ్లమ్స్, లేకపోతే సమాజంలో పిల్లలు అనేక ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నిటిని కూడా లెట్స్ టేక్ దెమ్. నీడ్ టు వెల్కమ్ దెమ్ పిల్లరా. నా యొక్క జీవితంలో కూడా ఎన్నో సెట్ బ్యాక్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటటువంటి షేమ్, లేకపోతే గిల్ట్ ఫీలింగ్, అనేక అన్సర్టనిటీస్ ఇన్ లైఫ్, లేకపోతే కొలీగ్స్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ రావటం. అటువంటి సమయాల్లో ఐ ఆల్వేస్ లుక్ టు గాడ్. దేవుని సన్నిధిలో, ప్రభువా ఎందుకు, వాట్ యు వాంట్ టు టీచ్ మీ త్రూ దిస్ ఇన్సిడెంట్, ఈ ఘటన ద్వారా, ఈ సందర్భం ద్వారా ఏం నేర్పిస్తున్నావు. ఒక సమయంలో చైనాలో మరి ఉద్యోగం చేస్తున్నాను. మరి వీ కెనాట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఎనీథింగ్. మరి ఏదైనా సరే పిల్లరా ఎంతో మరి పని స్థలంలో ఎవ్రీ ఇయర్ రివ్యూ ఉంటుంది. ఎంతో పిల్లరా వారు అన్ని బాగుంటేనే మళ్ళీ రెన్యూ చేసేది ఇయర్ బై ఇయర్. కాబట్టి ఒక ఇయర్‌లో ఏమన్నారంటే, "వీ కెనాట్ రెన్యూ యువర్ జాబ్ హియర్, కాంట్రాక్ట్ హియర్." మరి అటువంటి సందర్భాలు. అలాగనే హాంకాంగ్‌లో మరి 9 సంవత్సరాలు చేసిన తర్వాత అటువంటిదొచ్చినప్పుడు నిజంగా మరి ఫ్యూచర్ అనేటటువంటిది ఎంత అన్‌సర్టెన్‌గా ఉంటున్నది. దట్ ఈస్ ద టైమ్. మరి నేను, నా భార్య ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాము. ప్రభువా మరి ఇటువంటి పరిస్థితులు ఎలాగో అన్నప్పుడు దేవుడు ఇంకా శ్రేష్టమైనటువంటిది పోగొట్టుకున్నామనే కానీ ఇంకా బెటర్ ఏది ప్రియులారా మరి హాంకాంగ్‌లో లూథరన్ అకాడమీ దాంట్లో ఇద్దరికి కూడా ఇంకా బెటర్ అయినటువంటి అవకాశాలు దేవుడు మాకు అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుడు మనకు శ్రేష్టమైనవి ఒకవేళ ఏదైనా పోగొట్టుకొని ఉండవచ్చు ప్రియులారా. దేవుడు మనం ఉన్నతమైనట్టు వి నీడ్ టు ఎక్స్‌పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. వి నీడ్ టు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప వాటిని చేయాలి. మనకు గొప్ప దేవుడు పిల్లరా. మనమేంటో చిన్న చిన్న పరిధి ఎంతో చిన్నగా సర్కిల్ అట్లా ఉంటది కానీ దేవుడు గ్లోబల్‌గా ఆలోచిస్తున్నాడు. నేను మరి 6 సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది మరి దేవుడు నాకు మన యొక్క ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి తెలుగు వారిని రీచ్ అవ్వటం కోసం, వారికి అనేక పరిచర్యలు చేయటం కోసం మరి 6 సంవత్సరాల క్రితం ఈ యొక్క మరి ఇది గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది స్టార్ట్ చేసి ప్రతి శనివారం కూడా మరి వీకెండ్ మీటింగ్ జరుగుతది. మరి మొట్టమొదటి శనివారం మరి మొన్న జరిగిందండి. ఆ యొక్క దానిలో మరి యూకే, యూరోప్‌లో ఉన్నటువంటి తెలుగు వారితోటి రెండో వారం ఏషియా రీజన్ ఈ శనివారం జరగబోతుంది. మూడో వారం అమెరికా, కెనడాలో ఉన్నటువంటి వారితో, నాలుగో వారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఉన్నటువంటి వారితో, ఈ రీతిగా ప్రపంచమంతట కూడా గల్ఫ్, ఆఫ్రికా రీజన్స్ అంతా కూడా రీచ్ అవుట్ అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి ఉపయోగపడేటట్టు టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ ఎంపవర్. దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి నాడు కనెక్షన్స్, కాంటాక్ట్స్ అనేక మంది పేరెంట్స్ మరి నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క బిడ్డల యొక్క వివాహాల విషయంలో మరి నిన్నటి దినమందు సిడ్నీలో వాళ్ళ అబ్బాయి మరి ఎంబీబీఎస్ అయ్యి అక్కడ మాస్టర్స్ చేశాడు. ఎవరైనా సూటబుల్ లైఫ్ పార్ట్నర్ చూడండి అని వాళ్ళ అమ్మగారు పంపించి ఉంటారు. ఆ రీతిగా పిల్లల ప్రతి దినము అనేక మంది మరి పేరెంట్స్ కాంటాక్ట్ చేస్తూ ఉంటున్నారు. అలాగే ఈ బుక్స్ అనేక మంది వారికి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటటువంటి, బలపడేటటువంటి పుస్తకాల కోసం మరి కాంటాక్ట్ చేస్తారు. అందుకని ఈ లైబ్రరీ అనేటువంటి స్టార్ట్ చేశాము. ఈ రీతిగా మార్నింగ్ డివోషన్ ప్రతి దినం కూడా ఈ రీతిగా మరి డైలీ డివోషన్స్ పంపిస్తూ ఆత్మీయంగా ఉపయోగపడతాయి పిల్లలు. ఇవన్నీ కూడా గ్లోబల్‌గా ఉన్నటువంటి తెలుగు వారికి ఉపయోగపడటం కోసం. కాబట్టి పిల్లరా మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు, అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. డిసప్పాయింటింగ్ సిట్యుయేషన్స్ ఆటన్నిటిని కూడా మరి ఎదుర్కోవటానికి దేవుడు మనకు బలము, శక్తినిస్తాడు. దేవుడు మనకు అందిస్తున్నటువంటి వి ఆర్ రిమైండెడ్ ఆఫ్ గాడ్స్ ఇన్‌క్రెడిబుల్ ప్రొవిజన్ ఫర్ అస్. దేవుడు పిల్లరా మనకు ఆ యొక్క భద్రత, సంరక్షణ ఇచ్చేటటువంటి దేవుడు, ఆపదల్లో ఆదుకునేటువంటి దేవుడు. కాబట్టి మన యొక్క మరి మనల్ని విశ్వాస జీవితంలో నడుస్తున్నప్పుడు పిల్లారా ఈ 2 కూడా ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్ అవి మరి చాలా అవసరము. ఆ రీతిగా మరి బైబిల్ అంతా కూడా ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. బలహీనులకు బలాభివృద్ధి కలుగజేసేటటువంటి వాడు, శక్తిహీనులకు శక్తినిచ్చేటటువంటి దేవుడు. ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. మా యొక్క దాంట్లో కూడా చూడండి, ఎంకరేజ్, ఎడిఫై, ఎంపవర్. శక్తివంతులను చేసి
మనం ఉంటున్నటువంటి ప్రదేశంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, కృపగల నాయన, ఈ దినమందు తండ్రి మరి ప్రభువా యొక్క ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్ అన్నటువంటి ప్రభువా తండ్రి అంశం మీద తండ్రి మరి ధ్యానం చేయటానికి సహాయం చేయరు విలుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఎటువంటి ప్రభువా మరి ఆపదల్లో, శ్రమల్లో ప్రభువా తండ్రి బలహీనతల్లో ప్రభువా ఉంటున్నారో తండ్రి మీరు సహాయం చేసి వారిని నడిపించండి ప్రభువా. విడుదల దయచేయండి మీరు తండ్రి. వాగ్దానముల కొరకు వందనాలు ప్రభువా. ఈరోజు చదువుకున్నట్టు పాఠ్య భాగం నాయన అతనికి మొర్ర పెట్టకడే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉండను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మన యొక్క దేవుడు ప్రియులారా, గొప్ప చేసే దేవుడు ప్రియులారా. బలహీనలము లేకపోతే అధైర్యపడవలసిన అవసరం లేదు. మనల్ని హెచ్చించే దేవుడు. మనల్ని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అంటున్నాడు ప్రియులారా. దేవుడు మనను మరి పడిపోయినటువంటి గోడలను కట్టడానికి నెహెమ్యాకు దేవుడు సహాయం చేశాడు. యోబును పోగొట్టుకున్న అన్నిటికంటే రెండంతల మరి ధనఘనతల ఆస్తులు ఆయనకు లభించడం జరిగింది. అలాగనే మన యొక్క జీవితాల్లో కూడా మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి పోరాడి నాకు మొరపెట్టండి అంటున్నారు. మనం చేయవలసిందల్లా కూడా టర్న్ టు క్రైస్ట్, టర్న్ టు గాడ్, లివింగ్ గాడ్, సజీవుడైనటువంటి దేవుని వైపు చూస్తూ మనం మొర్ర పెట్టినప్పుడు ప్రియులారా మనకు అభయము, మనకు దేవుని యొక్క సన్నిధి, ప్రియులారా దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క వాగ్దానాలతో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓపిక అవసరం పిల్లారా. విశ్వాస జీవితంలో మన యొక్క జీవితంలో దేవుడు అనేక ప్రాంతాల్లో దేర్ విల్ కమ్ సమ్ టెస్టింగ్ పీరియడ్స్, ట్రయల్ పీరియడ్స్, టార్చరింగ్, ట్రిబులేషన్స్, టెస్టింగ్స్, టెంప్టేషన్స్, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో యాత్రలో పిల్లలు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. వీ నీడ్ టు వెల్కమ్ దెమ్, వీ నీడ్ టు బి ఎంకరేజ్ త్రూ దెమ్, వీ నీడ్ టు బి రెన్యూడ్ త్రూ దెమ్. మరి వాటి ద్వారా మరి వీ నీడ్ టు బి ఎడిఫైడ్ త్రూ దెమ్. ఎంకరేజ్, ఎడిఫై, ఎంపవర్, వాటి ద్వారా శక్తి పొంది మనం ఎక్కడుంచిన పిల్లల దేవుని యొక్క బీడలుగా మనల్ని మేము మరి తల్లుబాటు అన్నటువంటి ప్రదేశంలో 15 సంవత్సరాలు ఉన్నాం. 1990 నుంచి 2005 దాకా కుగ్రామము, పాములు, తేళ్లు ఉండేటటువంటి ప్రదేశం. నో ఇంటర్నెట్, పవర్ కూడా రోజంతా ఉండదు పిల్లరా. అటువంటి సిచ్యువేషన్లో మరి అంతకాలం అక్కడ ఉన్నా కూడా వి యూస్ టు హ్యావ్ యూత్ మీటింగ్, మరి సండే స్కూల్ మినిస్ట్రీ, లిటరేచర్ మినిస్ట్రీ, రూరల్ ఎవాంజలిజం, చర్చ్ బేస్డ్ మినిస్ట్రీస్, ఇవన్నీ కూడా పిల్లరా వి యూస్ టు బి వెరీ బిజీ ఫర్ ద లార్డ్. పిల్లారా మనల్ని దేవుడు ఎన్నో ఉన్నాయి చేయవలసింది. దేవుడు చెప్తున్నాడు హార్వెస్ట్ ఈస్ ప్లెంటిఫుల్. కోత ఎంతో విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది. దేవుడు ఆయన యొక్క పనివారి కోసం దేవుడు చూస్తున్నాడు పిల్లారా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని అడగండి. దేవుడు రానటువంటి దినాల్లో గొప్ప ఆయన యొక్క పనిముట్టుగా వాడుకోబోతున్నాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, కృపగల నాయనా తండ్రి మీరే సహాయం చేయండి. దయగల ప్రభు, అల్పులం నాయన, అయోగ్యులం ప్రభు తండ్రి, సాతాను యొక్క ఉచ్చుల నుంచి ప్రభు, కాదంబ హస్తాల నుంచి ప్రభు తండ్రి మీరు మాకు విడుదల దయచేయండి. ఓ గొప్ప తండ్రి, గురి కలిగి తండ్రి మీ యొక్క పర్పస్ తెలుసుకొని, మీ చిత్తం తెలుసుకొని ఆ రీతిగా ముందుకు వెళ్ళగల సహాయం చేయండి. నేను చిన్న ప్రతి ఒక్కరిని దర్శించి కావలసిన ధైర్యము, అండ, ఆ యొక్క వాగ్దానము, బలమున్న శక్తిని తండ్రి దయచేసి ప్రభు రానటువంటి దినాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులు ఉండలాగా సహాయం చేయమని, ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సాటైన సహకారాలు దయచేయండి. ఎంతమంది పిల్లల మరి తండ్రి మరి బలహీనులుగా ఉంటున్నారు, అధైర్యంతో ఉంటున్నారు ప్రభు తండ్రి, ఆప్తులను కోల్పోయి తండ్రి ఎంతో ఒంటరిగా ఉంటున్నారు. యేసు నామములో తండ్రి వారికి కావాల్సిన బలము, శక్తిని దయచేయండి. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.